Step into Value Zone. Value Zone. Hypermart. Batanchin. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, త్వరలో నూతన సంవత్సరం రాబోతుంది. మామూలుగా ఇంట్లో న్యూ ఇయర్ రాబోతుంది అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్లో ఏమండి న్యూ ఇయర్ రాబోతుంది కదా, ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందాము, ఒక కొత్త టీవీ కొనుక్కుందాము అని లేడీస్ వాళ్ళ రెజల్యూషన్స్ చెప్తుంటారు. మగవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి న్యూ ఇయర్ రాబోతుంది కదా, ఒక కొత్త కారు కొనుక్కుందామనో, లేదంటే ఒక కొత్త బైక్ కొనుక్కుందామనో, ఇలాంటి రెజల్యూషన్స్ ఉంటాయి అబ్బాయిలకి. సో ఇదంతా ఎప్పటి నుంచో ఉండే రెజల్యూషన్సే, మనం కూడా ఎప్పటి నుంచో చూస్తున్న పద్ధతే. అయితే ఇవన్నీ కాకుండా జీవితాన్ని బాగుపరచుకోవాలి, జీవితాన్ని మెరుగుపరచుకోవాలి, ఆర్థికంగా బాగా స్థిరపడాలి అనుకున్న కోణంలో చూస్తే మరి ఈ న్యూ ఇయర్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ని తీసుకోవాలి అంటారు? ఇప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం అనేది పాత పద్ధతి. ఇదంతా కాకుండా ఆర్థికంగా బలపడాలి అన్న కోణంలో మరి ఈ నూతన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయారో, సేవింగ్స్ చేయలేకపోయారో అటువంటి వాళ్ళకి మరి ఈ నూతన సంవత్సరం నుంచి ఎటువంటి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని మీరు సజెస్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే న్యూ ఇయర్ రాగానే కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మనం మొదలు పెట్టాలి, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని. అయితే మన ఆర్థికంగా చూస్తే కనుక ఒక కుటుంబం చక్కగా ఉండాలి అంటే కనుక 5 సూత్రాలు అంటారండి, పంచసూత్రాలు అంటారు. అవేంటో చూద్దాం. సో మనకి 5 చేతికి 5 వేలు ఉన్నట్టుగా ఒకటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్, అంటే టర్మ్ ప్లాన్. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒక ఎండోమెంట్ పాలసీయో ఒక మనీ బ్యాక్ పాలసీ అనుకుంటారండి. అవి కాకుండా టర్మ్ ప్లాన్ అంటే ఒక పూర్తి రక్షణ. ఒక కుటుంబం ఎవరైతే రన్ చేస్తారో ఆ యజమానికి ఏమన్నా అయితే, సపోజ్ ఆ ఫ్యామిలీ అంతా నిలబడాలి, రోడ్డు మీద పడకుండా నిలబడాలి అంటే ఎంత కవరేజ్ కావాలో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది మనకి టర్మ్ ప్లాన్లో దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది క్వశ్చన్ ఏంటంటే టర్మ్ ప్లాన్స్ తీసుకుంటామండి, ఎంత తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది మైండ్లో, అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో మనకి ఎంతైతే మన నెలసరి ఆదాయం అంటే ఒక సంవత్సరానికి మనం సంపాదిస్తున్నామో ఇంటూ 10 times అనేది ఒక ఫార్ములా ఉందండి. సపోజ్ ఎవరన్నా 6 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి సంవత్సరానికి, అంటే నెలకి 50,000. సో 6 లక్షలు ఇంటూ 10 times అంటే 60 lakhs దాకా కవరేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది మినిమం టు మినిమం ఉండాలి. అయితే మేమేం చెప్తామంటే ఇంకొక స్టెప్ ఎహెడ్గా, మీరు కనుక 10 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్కి మీకు ఇంకేమైనా లైబిలిటీస్ ఉంటాయి, సపోజ్ మీకు ఏమన్నా లోన్ ఉంది, ఒక కార్ లోన్ ఉండొచ్చు, ఒక హోమ్ లోన్ ఉండొచ్చు, అలాగే ఏదన్నా ఆల్రెడీ మీరు చదువుకునే రోజుల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటారు. ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని మనం జాబ్ వచ్చా కడుతూ ఉంటాం, ఒక 5 ఏళ్ళ దాకా కడతాం. సో అట్లాంటి లోన్స్ ఏమైనా ఉంటాయి కూడా వాటికి యాడ్ చేయమని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఒక అతనికి సుధారణంగా ఒక 30 లక్షల లోన్ ఉంది అనుకోండి, హోమ్ లోన్ ఉంది. అతని శాలరీ వచ్చి నెలకి 1 లక్ష రూపాయలు, అంటే 12 lakhs అక్కడికి అతనికి పర్ యానం అయిపోయింది. సో ఆ 12 lakhs పర్ యానంకి 1,20 lakhs మనం అనుకున్నట్టుగా టర్మ్ కవరేజ్ ప్లస్ ఈ 30 లక్షల హోమ్ లోన్ యాడ్ చేయాలి, అంటే 1,50 lakhs దాకా అతను టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. సో ఇలా మన టర్మ్ ప్లాన్ ఎంత తీసుకోవాలి దానికి ఏంటంటే, మన 10 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ ఇంకన్నా లైబిలిటీస్ ఉంటే అవి యాడ్ చేసి ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. అయితేనండి టర్మ్ ప్లాన్లో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, మీకు 80 ఏళ్ళ దాకా కవర్ చేస్తాము, 70 ఏళ్ళ దాకా కవర్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, మనం లాంగ్ టర్మ్ అంత ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మార్కెట్లో యాజ్ ఏ ఇండియాకి తీసుకుంటే ఒక సగటు మనిషి జీవితకాలం పెరిగిందండి, గణనీయంగా పెరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, ఒక సిటీస్ లో ఉంటే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ మన హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చూస్తే ఎక్కడైతే మెడికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఎక్కువ ఉందో అట్లాంటి చోట మీకు 75 నుంచి 80 సంవత్సరాల దాకా చక్కగా ఉంటారన్న గ్యారంటీ ఉంది. అలా ఉంది కాబట్టి వాళ్ళు ముందుగా మీకు వస్తున్నారు, మేము ఇస్తాం, ఆఫర్ చేస్తున్నారు మనకి కవరేజ్ 8 years దాకా అని చెప్పి. అలా 8 years దాకా కవర్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, 8 years తర్వాత మనకి 1 crore వచ్చింది అనుకున్నా కూడా, సపోజ్ ఒక సాధారణ ఒక మనిషి ఒక 30 ఏళ్ల వయసులో ఉన్నాడు అనుకోండి, 1 crore పాలసీ తీసుకున్నారు, ఆయనకి 80 ఏళ్ళు రావాలంటే ఇంకా 50 సంవత్సరాలు ఉంది. ఆ 50 సంవత్సరాల్లో ఆ 1 crore వాల్యూ ఎంత అంటే ఇవాళతో కంపేర్ చేస్తే 15 లక్షలు. కాబట్టి ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఒక టర్మ్ ప్లాన్ ఎలా తీసుకోవాలంటే, మీ పిల్లలు, మీకు ఎవరైతే 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ బాబు రెండో బాబు అనుకోండి, ఆ రెండో బాబు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేంత వరకు మీకు కవరేజ్ ఉంటే సరిపోతుంది. అంటే సగటున 65 years నుంచి 70 years దాకా సరిపోతుందండి. అంతవరకు మనం ఏజ్ లిమిట్ పెట్టుకొని, చాలామంది ఏం చేస్తారంటే, మీరు ముందు 10 ఏళ్లలో కట్టేస్తే, అంటే ఆ ప్రీమియం ఎంత కడతారు మనకి కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి కేవలం 5 years 10 yearsలో కట్టేస్తే మీకు త్వరగా హ్యాపీగా ఉంటుందంటారు. కానీ దానివల్ల ప్రీమియం చాలా పెరుగుతుందండి. అలా కాకుండా గణనీయంగా, అంటే మనం
లైఫ్ ఎంత టర్మ్ ఎంతకాలం మనం తీసుకున్నామో అంతకాలం కూడా ప్రీమియం కట్టుకునేటైతే ప్రీమియం చాలా తగ్గుతుంది. మనం చూడండి ఎప్పుడైనా సరే ప్రీమియం తగ్గింది అంటే కొంచెం డబ్బులు మిగులుతున్నట్టే కదా, ఆ మిగులుతున్న అమౌంట్ని మనం గోల్డ్ స్కీమ్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లోనో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. అది ఎట్లా అంటే ఒక 60 years to 70 years ఎక్కడైతే మన ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అన్నప్పుడు. చూడండి చాలామంది మా దగ్గర వస్తారు, 2 crores పాలసీ కావాలి, మాకు ఒక అడ్వైజర్ వచ్చాడు మా దగ్గరికి, మాకు మా హెచ్ఎన్ అంటే మన హ్యూమన్ వాల్యూ అసెస్ చేశాడు, ఇవాళ నా వాల్యూ 10 లక్షలు ఉంది అంటే దాని ఇంటూ 2 crores ఉన్నాయి, ఇంటూ 10 times వేశారు, అది 200 కోట్లు అయింది, నాకు అంత ఇన్సూరెన్స్ కావాలంటారు. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా చేస్తారంటే మన ఈగోని దెబ్బతింటారు. అంటే మీరు అంత వాల్యూ ఉంది కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది, చాలామందికి వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటేనండి కొంచెం హై క్యాడర్ వాళ్ళు అనుకుంటారు అనమాట. ఇప్పుడు మన చైర్మన్ లాయర్స్లో అనుకుంటారు, నా కింద సబార్డినేట్ 2 కోట్లకి సబ్మిషన్ తీసుకున్నాడు, మరి నేను 20 కోట్లకి 30 కోట్లకి తీసుకుపోతే నా వాల్యూ ఏమవుతుంది అన్నట్టుగా భావంలో ఉంటారు. కాబట్టి అట్లా మనం దానికి అలా ఆలోచించుకొని మనం తీసుకోకూడదు, మనకి ఎంత అవసరమో అంత మాత్రం తీసుకోవాలి. కాబట్టి టర్మ్ ప్లాన్ అనేది 10 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ప్లస్ మనకి ఎంత లైబిలిటీస్ ఉంటాయి కనుక ఆ లైబిలిటీస్ యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రెజల్యూషన్. సెకండ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చూడండి సాధారణంగా ఒక మెడికల్ ఖర్చు వచ్చింది అనుకోండి, ఒక 50,000 అయితే మనం సర్దుకోవచ్చు. ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళకి 50,000 పెద్ద ఖర్చు కాదు. సో ఎప్పుడు అతని లైఫ్ టర్న్ అవుతుంది అంటే ఎప్పుడన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు, లైక్ చూడండి ఒక 5 lakhs మించి బిల్ వచ్చింది అనుకోండి, సడన్గా హాస్పిటల్ బిల్ వస్తే మనం తట్టుకోలేము. సో ఇప్పుడు మనం సాధారణంగా మేము 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు చూసాం కదండి, మనకి మినిమం ఒక 30,000 నుంచి హాస్పిటల్లో ఖర్చు. చూడండి చిన్న ఆపరేషన్స్, మైనర్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి, టాన్సిలైల్స్ అని, వాటికి 30,000-40,000 కంటే కాదు. సో అక్కడి నుంచి తీసుకుంటే మేజర్గా మేము చూస్తుంది క్యాన్సర్కి ట్రీట్మెంట్కి 25 lakhs ఖర్చు అయింది. సో ఒక మీడియంగా చూసుకుంటే 15 లక్షలు అయితే ఈజీగా ఏదైనా హాస్పిటల్లో ఖర్చు ఉన్నాయి. చూడండి మేజర్ ఆర్గాన్స్ అంటారు, అంటే మనం చూడండి మన బ్రెయిన్ ఒకటి, లంగ్స్ ఒకటి, లివర్ ఒకటి, హార్ట్ ఒకటి, కిడ్నీస్ ఒకటి, ఈ మేజర్ ఆర్గాన్స్ కనుక ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే మాత్రం మీకు భయంకరంగా 15 lakhs ఆస్తులు అమ్ముకోవాలి. కాబట్టి 25 lakhs అనేది ఇవాళ ఉన్న హైదరాబాద్ కండిషన్స్ లాంటి సిటీస్లో ముఖ్యం. సరే మేము కూడా అడుగుతున్నాం, ఎందుకంటే అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత తీసుకోవాలా కవరేజ్ అంటే. ఇప్పుడు చూడండి మన లాంటి సిటీస్ ఏదైతే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఉన్నాయో, ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయిందండి, విపరీతంగా పెరిగిపోయింది. మీరు గచ్చిబౌలి తీసుకున్నా, ఒక బంజారా హిల్స్ తీసుకున్నా, మీకు గజం కోట్లలో వెళ్తున్నాయి వాళ్ళు రేపు. సో వాళ్ళు ఒక 15 ఎకరాల్లో ఎకరాలలో మనం కట్టాలి, హాస్పిటల్ కట్టాలంటే దగ్గర 500 కోట్ల నుంచి 1000 కోట్లు వచ్చి పెడుతున్నారు హాస్పిటల్కి. మరి అన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిన తర్వాత రూమ్ రెంట్ 5,000కి ఇవ్వండి, 3,000కి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేరు. అవునవును, ఇంపాసిబుల్ అది. సో కాబట్టి అంటే మినిమంగా రూమ్ రెంట్ చూస్తే ఒక సింగిల్ ఏసీ రూమ్ తీసుకోవాలి అనుకుంటే హాస్పిటల్లో ఇవాళ రోజున కార్పొరేట్ హాస్పిటల్లో 10,000 per day ఉందండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన రూమ్ రెంట్ అనేది ఎలా చూస్తారంటే సమ్మిన్షూడ్ బట్టి చూస్తారు. అంటే సమ్మిన్షూడ్లో 1% మన రూమ్ రెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మినిమంగా ఒక 10 lakhs పాలసీ అనేది తీసుకోవాలి, మ్యాక్స్ టు మ్యాక్స్ 25 lakhs పాలసీ తీసుకోవాలి. అయితే చూడండి చాలామంది ఏంటంటే ఈవెన్ మనకు టీవీ యాడ్స్ వచ్చాయి రీసెంట్గా, క్రికెట్ టైంలో ఖర్చు ఎక్కువ అయిపోయింది కదా, అంటే ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీమియం ఎక్కువ అయిపోయింది కదా అందుకు నేను తీసుకోలేదు అంటారు. ఇప్పుడు చూడండి మనం సాధారణంగా ఒక 5 lakhs పాలసీ అనుకోండి, 20,000 ప్రీమియం చెప్తాం. అదే 10 lakhs పాలసీ అంటే కొంచెం 30,000 ప్రీమియం అవుతుందండి అంటాం. 50 lakhs పాలసీ కావాలంటే దగ్గర 60,000 ప్రీమియం కట్టాల్సి వస్తుంది. సో 60,000 ప్రీమియం మనకు వస్తుందా రాదా? ఇప్పుడు చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే 1/2 ప్రాబిలిటీ, చేరతాం లేదా లేదు అన్న కండిషన్లో 60,000 50,000 కట్టమంటే ప్రీమియము వాళ్ళు కట్టలేరు. కాబట్టి ఏంటంటే కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయండి. ఎట్లా అంటే 25 lakhs పాలసీకి మనం కట్టాల్సిన 40,000కి మనం కనుక ఫస్ట్ 50,000 రూపీస్ మేము బేర్ చేస్తామంటే ఆటోమేటిక్గా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రీమియంలో, అంటే 20,000 రూపీస్కే వస్తుంది. అంటే మీరు గమనించారా, 25 lakhs సమ్మిన్షూడ్ పాలసీకి మనం కట్టాల్సిన 5 lakh ప్రీమియమే. కాబట్టి హ్యాపీగా హై సమ్మిన్షూడ్ తీసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఎలా తీసుకోవాలి అంటే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో పర్ annum 2 times తీసుకోవాలండి. ఇది టర్మ్ ప్లాన్ ఏమో 10 times, ఇదేమో 2 times ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ మన మ్యాక్సిమం కవరేజ్ తీసుకోవాలి. సో థర్డ్ వచ్చేసి మనకి గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్, ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు థర్డ్ రెజల్యూషన్. ఇప్పుడు చూడండి ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఈఎంఐ ఆప్షన్స్ వచ్చాయి, మంత్లీ కట్టే ఆప్షన్స్ వచ్చాయి. కాబట్టి మనం చాలా మంది అనుకుంటారు రియల్ ఎస్టేట్ అనగానే 5 లక్షలు పెట్టాలి, 10 లక్షలు పెట్టాలి ఒకేసారి అన్న ఆప్షన్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం మారుతున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటంటే వాళ్ళు కూడా ఈఎంఐ స్కీమ్స్ పట్టుకొస్తున్నారు. కాబట్టి ఈఎంఐ ఆప్షన్లో ఒక ల్యాండ్ కొనుక్కోవచ్చు. అలాగే మనకి ఎప్పటి నుంచి తెలుసు గోల్డ్లో కూడా మీకు ఇలా జిఆర్టీ కానివ్వండి, మలబార్ గోల్డ్ కానివ్వండి, తనిష్క కానివ్వండి, ఈఎంఐ ఆప్షన్స్లో మనం చక్కగా గోల్డ్ కూడా కొనొచ్చు, స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని అదొక ఖచ్చితంగా ఒకటి స్టార్ట్ చేయాలి. ఇంకా ఫోర్త్ అందరికి ఇష్టమైన పాయింట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎవరైతే ఎస్ఐపి స్టార్ట్ చేయలేదో
ఖచ్చితంగా ఒక ఎస్ఐపి అనేది మొదలుపెట్టండి. అందరూ చెప్తున్నాం 15 into 15 into 15 = 1 crore 1 వస్తుందని. crore, yes. కాబట్టి ఒక 15,000 నెల నెలా తీసి పక్కన పెడితే 15 ఏళ్ళకి మీకు 1 crore ఖచ్చితంగా వస్తుందని మనం చెప్తున్నాం. కాబట్టి అది ఒక మంచి ఆప్షన్ కింద 4th రెజల్యూషన్ కింద మీరు మ్యూచువల్ ఫండ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండి, లిటిల్ ఫింగర్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. చెప్పలేం ఎప్పుడు ఏ టైంలో ఏమొస్తుందో అడిగి తెలియదు. కాబట్టి మన మన మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒక 3 times ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ సరిపోతుందండి. 3 times నుంచి ఒక 6 times దాకా. సపోజ్ మన నెలసరి ఆదాయం 50,000 అనుకోండి, 1,50,000 దాకా మనం కనుక ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి. అయితే ఎమర్జెన్సీ ఫండ్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ అని బెస్ట్ చెప్తానండి. ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీలో ఉన్న ఎమర్జెన్సీ సెక్యూరిటీ ఎందులో లేదు, పేరులోనే ఉంది ఎమర్జెన్సీ అని. సో ఎమర్జెన్సీ అనేది అంటే ఎట్లా టక్కని తీసుకోవాలి. సో మనం టక్కని తీసుకోవాలి అంటే మాత్రం బ్యాంక్ ఎఫ్డీఏ కరెక్ట్. కాబట్టి ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీలో మన ప్రిన్సిపల్ సేఫ్గా ఉంటుంది. ఇదే ఎమర్జెన్సీ ఫండ్ మన ఈక్విటీ స్టాక్లో పెట్టామనుకోండి, మన ఎమర్జెన్సీ వస్తుంది, అలాగే మార్కెట్ పడుతుంది. 2 పడిందంటే మనం 30,000 కాస్త 10,000. సో కాబట్టి అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా ఒక బ్యాంక్ ఎఫ్డీఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మనం కంక్లూషన్కి వద్దామండి. ఫస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏదో రియల్ ఎస్టేట్ గోల్డ్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్ ఆర్ స్టాక్స్ కొనుక్కోండి. ఈవెన్ చూడండి ఇప్పుడు స్టాక్స్ కూడా ఎలా వచ్చాయంటే మనకి ఈఎంఐ ఆప్షన్లు వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఒక మంచి స్టాక్ ఉంది HDFC, దాన్ని మీరు ఎస్ఐపీలో కూడా వచ్చు. ఒక మంచి స్టాక్ ఉంది రిలయన్స్, దాన్ని ఎస్ఐపీ రూపంలో ప్రతి నెలలో కొన్ని స్టాక్ ఒక 1000 స్టాక్స్ కొనొచ్చు, అట్లా కొనొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈవెన్ ఎస్ఐపీ ఫామ్లో మనకి ఇవాళ అవైలబిలిటీలో ఉన్నాయి స్టాక్స్ కూడా. కాబట్టి మీరు ఎస్ఐపీ మోడ్లో స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ తీసుకోండి. ఇంకా ఫైనల్గా లిటిల్ ఫింగర్ ఎమర్జెన్సీ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ మస్ట్. ఎమర్జెన్సీ ఫిక్స్డ్ డిపాజిట్ మించి ఇంకోటి ఆప్షన్ లేదండి. ఈవెన్ మాకు లిక్విడ్ ఫండ్స్ చెప్తాం, మేము లిక్విడ్ ఫండ్స్ కానివ్వండి, వారెంట్ ఫండ్స్ కానీ చెప్తాం, కానీ రిటర్న్ గ్యారంటీ లేదు, వస్తే 4% కూడా రావచ్చు. కాబట్టి ఏంటంటే 6% కాన్ఫిడెంట్గా వస్తుంది. కాబట్టి FD ఈజ్ బెటర్. సో ఈ 5 కూడా ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో, ఈ 5 కూడా అంటే ప్రతి న్యూ ఇయర్కి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. అవును సార్, అవును సార్. ప్రతి న్యూ ఇయర్కి మనం రివ్యూ చేసుకుంటే ఈ 5 ఎలా ఉన్నాయి అని మీకు ఇంకా లైఫ్ టైంలో మనకి ఇదే ఆప్షన్. సో మొత్తంగా ఆ మొదటి 4 రెజల్యూషన్స్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా లాస్ట్ లిటిల్ ఫింగర్ రెజల్యూషన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది చేతిలో ఉంటే ఈ మిగతా 4 గోల్స్ డిస్టర్బ్ అవ్వవు. ఇది కానీ లేకుండా ఉంటే ఈ 4కి అర్థం లేదు. రైట్. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు లాంగ్ టర్మ్, ఒక 10 ఏళ్ళకనో 15 ఏళ్ళకనో అన్నీ చేస్తారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోరు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. ఏదో అన్సర్టనిటీ ఏర్పడి హాస్పిటలైజ్ అయ్యి మీరు చెప్పినట్టు ఓ 10 లక్షలు 15 లక్షలు బిల్లు వచ్చి పడితే, సో మనం ఏదైతే చేసుకున్న ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్సో లేదంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంటో లేదంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు చాలామంది ఉంటాయి. అంటే నెక్స్ట్ 15 ఇయర్స్కి మనం పెట్టుకున్న లాంగ్ టర్మ్ టెన్యూర్ గోల్ ఏదైతే ఉందో, ఈ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడమో లేదంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేతిలో లేకపోవడం వల్ల ఈ లాంగ్ టర్మ్ గోల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. సో తప్పనిసరిగా లిటిల్ ఫింగర్ ఏదో చిన్నదాని కాదు, బట్ దాని అవసరం, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కానీ క్రియేట్ చేసుకొని FD రూపంలో బ్యాంకులో వేసుకుంటే ఈ మిగతా 4 రెజల్యూషన్స్ సేఫ్గా ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెల్దీ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే న్యూ ఇయర్ రాబోతుందంటే ఎంతసేపటికి కొత్త బట్టలు కొనుక్కుందామా, కొత్త కారు కొనుక్కుందామా, లేదంటే కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కుందామా, ఇలాంటి ఆలోచన ఉంటుందే కానీ మన భవిష్యత్తుని మనం ఎలా భద్రంగా చూసుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. సో కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోలేకపోయారో, ఇప్పటి వరకు ఎవరైతే సరైన సేవింగ్స్ చేసుకోలేకపోయారో, అటువంటి వాళ్ళ కోసం ఇవాళ చక్రధర్ గారి ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అంటే రాబోయే న్యూ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మీ మంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, తర్వాత సేవింగ్స్ స్టార్ట్ చేసుకోండి. తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50 లక్షల రూపాయలకో లేదంటే 1 కోటి రూపాయలకో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ముఖ్యం అంటే, ఒక 5 లక్షలు 10 లక్షలు చేతిలో ఎమర్జెన్సీ ఫండ్ కనుక లేకపోతే ఏదైనా అన్సర్టనిటీ ఏర్పడి మనం హాస్పిటలైజ్ అయినామంటే ఆ టైంలో అంటే బంధువులను స్నేహితులను ఒక 40,000 50,000 అడిగి తీసుకోగలం, కానీ ఒక 5 లక్షలు 10 లక్షలు అడిగి తీసుకోలేము. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఎంతో కొంత సాధ్యమైనంత వరకు మనకు వస్తున్న ఇన్కంలో నుంచి కొంత భద్రపరచుకొని దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవడం ద్వారా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు ఆ డబ్బు మనల్ని కాపాడుతుంది. దయచేసి ఇప్పటి వరకు ఎవరికైతే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సరిగా అర్థం చేసుకోలేదో,
ఫినాన్షియల్ రెజల్యూషన్స్ పట్ల సరైన అవగాహన లేదు, కనీసం ఈ వీడియో చూసి చక్రధర్ గారు చెప్పినటువంటి 5 ఆర్థిక పంచసూత్రాలను కనుక మీరు పాటించినట్లయితే నిజంగా మన జీవితం, మన భవిష్యత్తు చాలా భద్రంగా ఉంటుంది. న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్గా మారుతుంది. న్యూ ఇయర్ అనేది హ్యాపీ న్యూ ఇయర్గా, మెనీ హ్యాపీ న్యూ ఇయర్లుగా మారుతుంది. చాలా చక్కటి మాట చెప్పారు చివరిలో. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు, చాలా మంచి టాపిక్తో వచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఒక 1 year బ్యాక్, లాస్ట్ ఒక 1-2 years బ్యాక్ మా ఫాదర్కి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. అప్పటి వరకు నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బై గాడ్స్ గ్రేస్ డాడీకి ఏదో ఒక హెల్త్ స్కీమ్స్ అవి ఉన్నాయి ఏపీలో. ఆ టైంలో ఒక 2-3 lakhs వరకు మనము అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఖర్చు పెట్టుకోగలిగాం. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అయ్యో తప్పనిసరిగా నేను ఒక 50 లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి. తర్వాత డాడీ జరిగిన తర్వాత నేను వెంటనే రియలైజ్ అయ్యి నేను కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది సార్. సో అంటే అక్కడి నుంచి నేను కూడా రియలైజ్ అయ్యాను, అందరికీ చెప్పడమే కాదు, ఫస్ట్ మనం కూడా అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి ఆలోచించడం కాదు, అందులో మనం కూడా ఉండాలన్న ఆలోచనని నేను కూడా తీసుకొని నేను కూడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.